గౌరీబిదనోడ్ సమీపంలోని కర్ణాటక ఆంధ్ర సరిహద్దు అడవుల మధ్య తెల్లవారం ఝామున కొండల మధ్య చిన్న దారి మీదుగా ఓ ట్రాక్టర్ వస్తుంది. ఓ పాత చెట్టు క్రింద ట్రాక్టర్ ఆగింది. డ్రైవర్ దిగుతూ కొన్ని అడుగులు ముందుకు వెళ్ళగానే ఒక మృతదేహం కనిపించింది. అరచేతి దగ్గర మట్టి తడిగా ఉంది. వార్త వేగంగా పోలీసులకు చేరింది. 2 రాష్ట్రాల పోలీసులు కలిసి సరిహద్దుకు వచ్చారు. ఇది ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తుందో స్పష్టంగా తెలియదు. కేసు ఏ పోలీస్ స్టేషన్ తీసుకోవాలో స్పష్టంగా లేదు. మృతదేహం కర్ణాటకకు చెందింది స్పష్టమయ్యింది. మృతదేహానికి అతడి చేతికి త్రివర్ణ రింగు ఉన్నది. జేబులో పాత బిల్లు. అది బెంగళూరులోని ఓ చిన్న హోటల్కి సంబంధించినది. ప్రాంతంలోని రైతులు భయంతో మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఏదో సాగుతుంది సార్, రాత్రిలో ట్రక్కులు పోతున్నాయి. మృతుడి దగ్గర ఓ జీపీఎస్ ట్రాకర్ కూడా ఉంది. బిల్లును ఆధారంగా తీసుకుని బెంగళూరులో ఉన్న చిన్న హోటల్కు సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ బయలుదేరాడు. అక్కడే మొదలవుతుంది అసలు కథ.